తమ్ముడు, అఖండ భారతదేశ చరిత్ర పుటాలను తిరగాయి. అందులో రాజ్యకాంక్షతో రక్తపాతం సృష్టించిన రాజులు కనిపిస్తారు. రాజ్యాలను పాలించి సంపదను దోచుకున్న చక్రవర్తులు కనబడతారు. మతం మత్తులో మారణ హోమం జరిగించిన మతోన్మాదులు కనబడతారు. కానీ అక్షరాన్ని ఆయుధంగా మలిసి కోట్ల మంది బానిస బ్రతుకుల్లో విజ్ఞాన వెలుగులు నింపి కుల మత భేదం లేకుండా ప్రతి మనిషికి బ్రతకడానికి కావలసిన హక్కుల కొరకు పోరాడిన మహాయోధుడు ఒకే ఒక్కడు అంబేద్కర్ మాత్రమే కనిపిస్తాడు. ఏమంటివి చదువుకోవడానికి వీలు లేదంటివా? చెరువుల్లో నీళ్లు త్రాగుటకు అర్హత లేదంటివా? నేలను తాకితే మైలంటివా? ఎదురు పడితే అంటరాని వాడవంటివా? మూతికి ముంత ముడ్డికి ఆకు కట్టి అవహేళన చేసి ఎన్నో నిందలు అవమానాలు కక్షలు క్షణక్షణం నరకం చూపించిన అవమానాలే ఇంధనంగా మార్చుకుని విదేశీ గడ్డపై విక్రమార్కుడై విజ్ఞాన సంపన్నుడై వీరుడై ధీరుడై మహాజ్ఞాని సంపన్నుడై అఖండ భారతదేశంలో కారు మబ్బులా కమ్ముకుపోయిన కులాహంకార మత మత్తులను కోకట వేళ్లతో పెకలించవేసి బోధించు సమీకరించు పోరాడు అనే పోరాట స్ఫూర్తితో కుల అహంకారానికి అణసివేసిన మహామనిషి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇదే మా జన్మదిన శుభాకాంక్షలు.